వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో పౌలు యొక్క ఉద్దేశాలను సంపూర్ణంగా మనం గ్రహించినట్లుగా 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ పర్పస్, ఉద్దేశము. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్తున్న ఈ మాటల్లో అపోస్తలుడైన పౌలుకి ఒక ఉద్దేశము, ఒక గురి ఉంది. ఈరోజు పరిగెత్తడం ప్రాముఖ్యమైనది కాదు, కానీ దేని కొరకు పరిగెత్తుతున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమందికి గురి లేని పరుగు వ్యర్థము అన్న విషయాన్ని గ్రహించాలి. ఎటువైపు పరిగెత్తుతున్నామో, ఎందుకు పరిగెత్తుతున్నామో, ఒక గురి లేని, గమ్యము లేని, ఉద్దేశము లేని పరుగులన్నీ అవన్నీ నిష్ఫలితములే అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక క్రీడాకారుడు పరుగు పందెంలో పరిగెత్తుతున్నప్పుడు వెనక ఉన్నవాళ్ళు పిలిచిన, వెనకున్న వాళ్ళు అరిసిన, చుట్టూ ఉన్నవాళ్ళు కదిలించిన, ఆయన ఫినిషింగ్ లైన్కి వరకు, ఆ గమ్యపు స్థానం కొరకు ఎలాగైతే పరిగెత్తుతూ ఉంటాడో, మనం కూడా ఈ విశ్వాసపు పందెంలో ఎన్ని అలజడులు చుట్టూ జరుగుతున్నా, వెనక ఉన్న వాటిలన్నిటినీ మనం లాగుతున్నా, అందుకే ఆ పై వచనంలో వెనకున్న వాటిని మరచి గతకాలపు పాపపు విషయాలే కానీ, లేదంటే అనేకమైన జ్ఞాపకాలే కానీ వాటిని విడిచిపెట్టకపోతే ముందుకి గురి దగ్గరికి పరిగెత్తడానికి అవకాశం ఉండదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పర్ష్యూట్, ప్రయత్నము. పరిగెత్తుచున్నాను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది కంటిన్యూస్ టెన్స్లో రాయబడతా వచ్చింది. నేను పరిగెత్తాను, ఆల్రెడీ అయిపోయింది అని చెప్పట్లేదు, కానీ ఇది శక్తి వంచన లేకుండా మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ దేవుని వాగ్దానం చేత, దేవుని గురి చేత మనము రేపబడుతూ మన ఎదుట ఉన్న ఆ గురి దగ్గరికి పరిగెత్తడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఉదాహరణకి ఒక విలుకాడు బాణం వేసినప్పుడు దాని చుట్టూ రౌండ్గా ఉండే ఆ చిన్న డాట్ దగ్గరికి ఎలాగైతే బాణాన్ని వదలటానికి ప్రయత్నం చేస్తాడో, మనం కూడా ఆ గురి, ఆ గమ్యము అనే దాన్ని చూసి దాని కొరకే పరిగెత్తాలి, దాని కొరకే మనము ప్రయత్నం చేయాలి తప్ప వేరే వాటిని చూడటానికి మనం ప్రయత్నం చేయకూడదు. చుట్టూ ఆ బాణం వేస్తున్నప్పుడు ఎన్నో గాలులు వస్తూ ఉంటాయి, పరిస్థితులన్నీ మారిపోతూ ఉండొచ్చు, కానీ ఎలాగైతే దృష్టి అంతా దాని మీద పెడతాడో మనం కూడా పరుగంతా ఆ గురి కొరకే పరిగెత్తాలి. మన శక్తిని, బలాన్ని, మనకున్న రిసోర్సులన్నిటినీ ఆ గురి కొరకు, ఆ ఉద్దేశం కొరకు నెరవేర్చడానికి మన ప్రయత్నాన్ని కొనసాగించాలి అన్న విషయాన్ని గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్రయారిటీ, ప్రాధాన్యత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ పరుగంతా ఎందుకు అనంటే దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు. కాబట్టి ఒక పర్వతాన్ని ఎక్కే పర్వత ఆరోహణను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ శిఖరం పైన ఆ జెండా పాతటానికే పైకే చూస్తాడు, కానీ చూపు ఎంతవరకు ఎక్కారని కిందకు చూడడు. కిందకు చూస్తే పడిపోవటానికి, కురింగిపోవటానికి అవకాశం ఉంది. అలాగే మన పిలుపు కూడా ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపు కొరకే మనం పరిగెత్తాలి అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ ప్రైజ్, బహుమానము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బహుమానం పొందవలనని ఆయన పరుగెత్తుతా ఉన్నాడు. లోకములో ఇచ్చే బహుమానాలన్నీ, కిరీటాలన్నీ ఒక రోజున పాడైపోతాయేమో కానీ యేసుక్రీస్తు ఇచ్చే బహుమానము నిత్యత్వంలో మన కొరకు భద్రపరచబడతా ఉంది. ఆ బహుమానం కొరకు మన గురి కలిగి పరిగెత్తే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ చేతిలో నుండి ఉన్నతమైన ఆ బహుమానాన్ని పొందటానికి ఈ పరుగు పందెంలో గురిని కలిగి, గమ్యమును కలిగి పరిగెత్తే వారంగా మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.